హాయ్ అండి. ఈరోజైతే తెలగపిండి కర్రీ చేశాను. ఇదిగోండి ముద్దపప్పు చేశాను. ఈ ముద్దపప్పులో 4 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇంకో మాగే పచ్చడి వేసుకున్నానండి. భోజనం చేస్తున్నాను. 1:15 అయింది. ఇప్పుడు ముద్దపప్పు కలుపుకుంటాను. వేడి వేడిగా ఉంది. ఇప్పుడే చేశాను. చర్చి నుంచి వచ్చి చర్చికి వెళ్ళాను. మళ్ళీ నా ముద్దపప్పు వేయమంటే ముద్దపప్పు వేసానండి. అతను ఇప్పుడు వచ్చి వేడిగా కాకుండా కూడా మా నాన్నబాబు అంటున్నాడు, ముద్దపప్పు వేసుకుని తింటున్నావు, మా ముందు మాకు కూర వేసి పెట్టేస్తావు అంటున్నాడు. వేడి ముద్దపప్పు బాగుందండి. పుట్టి ముద్దపప్పులో 4 పచ్చిమిరకాయలు వేసుకుని మనం రుబ్బుకుంటే అండి, అదే మెరుపుకుంటే పప్పు గుత్తుతో బాగుంటుంది. కారం కారంగా ఉండి ముద్దపప్పుతో తినేయాలనిపిస్తుంది. తెల్లపిండి కూడా మనం కలుపుకుందాం. తెల్లపిండి కూర కూడా చాలా ఇష్టం మాకు. ఇవాళ కొంచెం ఉందండి, అందుకే మళ్ళీ కొంచెం ముద్దపప్పు వేసాను అనమాట. నాన్నబాబుకి అయితే పొద్దుట పెట్టేసి చర్చికి వెళ్ళాను నేను. చాలా బాగుంది. ఎండే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాన్నబాబు